హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అట్లానే మంచి గ్రోత్‌కి గూడా పనిచేస్తుంది. చాలామంది అడుగుతున్నారు, మీరు హెయిర్ ప్యాక్‌లు మస్తు చేస్తుండే, పెడుతుండే ఈ మధ్యనైతే అసలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. నాకు టైం లేక నేనే ఏసుకోవట్లేదండి. నాకేంటంటే హెయిర్ ఆయిలు, షాంపూ పొడి, సున్నపిండి ఇవన్నీ సేల్ చేస్తున్నా కాబట్టి వాటిలో ఇవన్నీ కలుస్తాయి కాబట్టి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు కాబట్టి నేను చెయ్యట్లేదు. కానీ చాలామంది అడుగుతున్నారు, మాకొకసారి ప్యాకులు అయితే చూపించండి. ఫస్ట్ చాలా చూపించారని. మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మీరు అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే ఇది బెంగ్రాజ్ అండి. బెంగ్రాజ్ అనేది చిన్న చెట్టు అనేది నాటాను. ఇక్కడ నాటాను, మా పెరట్లో కూడా నాటాను. అయితే అది కొద్దిగా నాటితే మనకి పుదీనా ఎట్లా వెళ్తుందో మట్టిలో అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇట్లా పాక్కుంటూ ఎక్కువగా పాదులాగా అల్లుకుంటూ పోతుంది. పుదీనా లాగానే సేమ్ ఇది కూడా మట్టిలోకి వెళ్ళిపోతూనే ఉంటుందండి. చాలా ఎక్కువగా వస్తుంది బెంగ్రాజ్ అనేది. నేను ఎప్పటికప్పుడు ఆయిల్లో వేస్తాను. అట్లానే ఇవన్నీ కూడా ఆయిల్లో కలుస్తాయి కాబట్టి ఎప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకు జరగదు. ఆయిల్లో ఏమేమి వేసామనేది కూడా స్టిక్కర్ మీద రాసి ఉంటుంది. సున్నిపిండి, షాంపూ పొడి ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఎవరికైనా యూట్యూబ్లో వాళ్ళు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైరెక్ట్గా శ్రీదేవ్ అని టైప్ చేసి 182022 అని కొట్టినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుద్ది. మెసేజ్ చేస్తే రిప్లై అనేది వస్తుందండి. కాస్త లేట్ అయినా రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ప్యాక్ అనేది వేసుకోండి. ఒకవేళ బెంగ్రాజ్ అనేది మీ దగ్గర లేనప్పుడు అది బ్లాక్గా అవ్వడానికి జుట్టు బాగా ఉపయోగపడుతుంది. అట్లానే మంచి గ్రోత్ కూడా ఉంటుంది. మీకు ఆ బెంగ్రాజ్ అనేది లేనప్పుడు దాని బదులుగా ఒక ఉల్లిగడ్డ వేసుకోండి. ఇలా కలబంద, బెంగ్రాజ్, మందారాకు, మందార పువ్వులు తీసుకున్నాను. ఒక స్పూన్ వరకు పెరిగేసాను. మెత్తగా పేస్ట్ చేసుకొని నేను ఇంకా షాంపూ అనేది తల అంటుకోవడానికి యూజ్ చేయనప్పుడు కూడా మనకి కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు న్యాచురల్ అనేది యూజ్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఎవరికైనా ఉన్నట్లయినా డాండ్రఫ్ సమస్య కూడా ఉండదండి. మీకు కుంకుడుకాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఈ 3 కలిసినవి లేనప్పుడు ఓన్లీ సీకకాయ అయినా లేదంటే కుంకుడుకాయ అయితే మనకి ఎక్కడైనా దొరుకుద్ది కదండి. కుంకుడుకాయలు చక్కగా ఉడికించుకొని కానీ లేదంటే ఒక 2-3 గంటల ముందే వేడి నీళ్ళలో నానబెట్టి ఆ గుజ్జు అనేది తీసుకొని రుద్దుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు. హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే ఫస్ట్ మనం చేయవలసింది కెమికల్ ఉన్న షాంపూలు యూజ్ చేయకూడదు. ఫేస్ కూడా ఖరాబ్ అవుద్దండి. మంగు మచ్చలు వచ్చేస్తాయి కెమికల్ ఉన్న షాంపూలు యూజ్ చేసిన వల్ల. చూసారు కదా, ఈ బెంగ్రాజ్ అనేది జుట్టుని త్వరగా నల్లగా చేస్తుంది. ఒకవేళ వైట్ హెయిర్ రావాలనుకునే ఆ ప్లేస్లో రాకుండా ఆపుద్దండి. మంచి రిజల్ట్ అయితే ఉంది బెంగ్రాజ్. ఎక్కడైనా చెట్టు దొరికితే తెచ్చి కుండీలో అయినా పెట్టుకొని చూడండి. ఒక స్పూన్ వరకు పెరిగేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసి నేను డైరెక్ట్గా దీంట్లోనే షాంపూ పొడి అనేది కలిపేసి ప్యాక్లాగా వేసుకుంటాను నెత్తికి. అది కూడా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చక్కగా ఫుల్ వీడియో పెడతాను. చక్కగా దీని కింద లింక్ అనేది ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఇట్లా బాగా కలిపేసుకొని అలా మనకి నెత్తికి నేను ఇంకే షాంపూ యూజ్ చేయను. ఆ షాంపూ పొడి వేసానా 2-3 చెంచాల వరకు మీ జుట్టును బట్టి వేసుకోండి. నేను ఒక పెద్ద చెంచాతో 2 చెంచాలు వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు షాంపూ పొడి వేసాను కదా, అది పాయలుగా తీసి కుదుర్లకు పెట్టుకొని ఒక గంట చేపతే పెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ ప్యాకు షాంపూ పొడి వేసినప్పుడు 10 నిమిషాలు అయితే చాలు, మీరు కడిగేసుకోవచ్చు. లేదు అనుకునేటప్పుడు షాంపూ మనకి ఇట్లా మందార ఆకులతో ప్యాక్ వేసినప్పుడు మాత్రం ఒక 1 అవర్ పెట్టుకోవాలి. నేను ఆయిల్ అయితే డైలీ పెడతానండి. ఆయిల్ లేనిదే నాకు అవ్వదు. నాకు ఎప్పుడు జుట్టు ఎగురుతూ ఉంటే నచ్చదు కూడా. ఇంట్లో కూడా జుట్టు ఎరబోసుకొని తిరిగినా అట్లా ఎగురుతూ ఉన్నే నచ్చదు. ఎప్పుడైనా బయటికి వెళ్ళే టైంలో తలంటుకుంటాను. ఇట్లా ఆయిల్ చూసారు కదా, ఫుల్గా ఆయిల్ ఉంది. ఈ ప్యాక్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి గట్టిగా రుద్దేసి ట్యాప్ని తలబెట్టి కడిగేసుకోవడమే. అలా చేసిన వల్ల మనకి జిడ్డు ఒక్కసారికే పోతుందండి. ఈ షాంపూ పొడి కలిపిన వల్ల మన చేతులకు కూడా చక్కటి నొరగ అనేది వస్తుంది. ఇలా ప్యాక్లాగా వేస్తున్నానా, ఒక్కసారి రుద్ది చూపిస్తాను నెత్తిపైన. నొరుగు వస్తుందండి. న్యాచురల్ కాబట్టి న్యాచురల్ లాగానే వస్తుంది నొరగ. మరి కెమికల్ షాంపూ అంత నొరగ అయితే రాదు. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. నేను అందుకని ఏది వేయను, ఎక్కువ పట్టించుకోను కూడా జుట్టు గురించి. అందుకనే నాది ఎప్పుడూ హెయిర్ ఫాల్ ఒకటి అవ్వదు. ఉన్నదే ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది, కట్ చేస్తూ ఉంటాను.
ఇలా ఫుల్గా ఆయిల్ పెట్టుకుంటే హెడేక్ గట్రా రాదండి. ఎప్పుడు కూడా చాలామంది వారంలో ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువగా హెడేక్ రావడం, ఎయిర్ ఫాల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉంటే 3 డేస్కి ఒక్కసారి తలంటుకోండి. ఇలా ప్యాక్ అనేది నెలకు ఒక్కసారైనా వేయండి. మంచి గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది. ఇదొక్కటే కాదండి, నిన్న సండే రోజు కూడా ఒక ప్యాక్ వేసి చూపించాను. మన షార్ట్ వీడియోలో ఉంది, ఫుల్ వీడియోలో ఉంది. కావాలంటే అది మా పాపకి వేసి చూపించాను, చూడండి. మా మనవరాళ్ళకి వేస్తాను, మా పాపకి వేస్తాను. మా మనవరాలకి అయితే ఊరికైనా పెరుగుద్ది జుట్టు. ఎవరైనా ఇంట్లో ఉండేటప్పుడు ఇలా సండే రోజు అయితే జాబులకి వెళ్ళే వాళ్ళకి హాఫ్ హాలిడే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా వేసుకోండి. ఒక 1 అవర్ పెట్టుకొని చక్కగా కుంకుడుకాయతో తలంటుకోండి. కుంకుడుకాయ తలంటుకున్న వల్ల వేడి అనేది తల నుంచి గుంజేస్తుంది. మన బాడీలో ఎంత వేడి ఉన్నా సరే కుంకుడుకాయ రసం అనేది నెత్తిలో పోసుకొని రుద్దినట్లయితే ఆ వేడంతా తీసేస్తుంది. కళ్ళు చాలామందికి మంటలు బగబగ మండుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా. కళ్ళు మూసినా తెరిచినా వాటర్ కారుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కుంకుడుకాయ తలంటుకుంటే మెల్లమెల్లగా చలవ చేసి వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. డాండ్రఫ్ కూడా మనకు ఉండదండి కుంకుడుకాయ ఎక్కువగా యూజ్ చేసిన వల్ల. చాలామంది షాంపూలు నొరక్కే చూస్తారు. మనకి ఎంతసేపు ఒక 5 నిమిషాల్లో తలంటుకొని ఉరుకులు పరుగులు జీవితం కాబట్టి ఇక తప్పదన్నట్లు ఇట్లా షాంపూ ఫుల్గా నొరగ రావడము. నేను ఎప్పుడు మళ్ళీ బోర్ నీళ్ళు యూజ్ చేస్తాను. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత చక్కగా తలంటుకొని స్నానం చేసేయడమే. అసలు ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే నెత్తి ముందుకు తీసుకొని చక్కగా రుద్ది కూడా చూపించేదాన్ని. ఇంకొకసారి ఏదైనా సండే రోజు పిల్లలు ఎవరైనా ఉండేటప్పుడు తప్పకుండా చూపిస్తానండి. చూసారు కదా, లైట్గా నొరగ కూడా వస్తుంది. చేతులకు కూడా చూడండి, మనకి షాంపూ పొడి వేసుకున్నాం కదా, నొరగ ఫుల్గా వస్తుంది అన్నమాట. తలంటుకొని చూపిస్తే మీకు కూడా కొంచెం అర్థమయ్యేది. ఇంకోసారి అలా చేస్తాను. నచ్చితే మీరు ఈ ప్యాక్ అయితే వాడండి తప్పకుండా. ఇప్పుడు ఏ కాలం అని ఏదని లేదండి, ఎయిర్ ఫాల్ ఎక్కువగానే అవుతుంది. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ట్యాబ్లెట్ల వల్ల కొంతమందికి పుడుతుంది, కొంతమందికి ఫుడ్ బాగలేక పుడుతుంది, కొంతమందికి ఎక్కువ టెన్షన్లు, ఆలోచనలు. జీవితం అంటేనే టెన్షన్తో కూడుకున్నది కాబట్టి ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ ఉన్న వల్ల ఊడుతూనే ఉంటాయండి. ఇప్పుడు ఊడింది ఇంకో రోజు ఊడదని లేదు. మనం కాపాడుకుంటే ఏదైనా ఉంటుంది అనిపిస్తుంది. నేను ఎక్కువ పట్టించుకోను జుట్టు గురించి, కానీ నాకైతే నేను చేసుకోగలిగినంత జుట్టు అయితే నాకు సరిపోయింది, ఉంది. మరీ ఎక్కువని చేసుకోలేను. అందుకని అప్పుడప్పుడు కటింగ్ కింద మనకి కట్ చేస్తూ ఉంటాను జుట్టు. మరీ పొడిగా అయితే మనం రుద్దుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే. అందుకని అప్పుడప్పుడు కటింగ్ కూడా చేస్తూ ఉంటాను కింద. చాలా బాగుంటుంది, ఎయిర్ ఫాల్ అయితే అవ్వదండి, మంచి రిజల్ట్ ఉంది. ఈ ప్యాక్ అయితే యూజ్ చేయండి. భృంగరాజు బదులుగా మీరు ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. డార్క్గా రెడ్గా ఉండే ఉల్లిగడ్డ వేసుకోండి. ఉల్లిగడ్డ స్మెల్ కొంతమంది వేసుకోరు, కానీ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి.